రెండవ వృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆసాకును యూదా వారికి ఇలాగ ప్రకటన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరందరూ నా మాట విని మీరు యెహోవా పక్షమున ఉన్నవారు అయిన ఎడల నేను మీ పక్షమున ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ దేవుడిని ఎరగనవారా? కాదు కదా. ఆస దేవుడిని ఎరిగిన వాడు. యోధా వారు దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రజలే. అయినను దేవుడి మాటలు ఎందుకు ఆసాకును యోధా వారికి తెలియజేస్తున్నాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరగని వారికి చెప్పవలసిన సంగతులు ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. కారణం, ఆసకి యోధా వారికి దేవుడు ఆ మాట, మీరు నా మాట విననేయాల అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే వారు దేవుని మాట వినడం మానేశారు. దేవుని మాట వినటం మానేశారు. దేవుణ్ణి ఎరిగిన జనులే, రక్షణ పొందుకున్నవారే, ఒకప్పుడు మారు మనసును పొందుకున్నవారే, కానీ దేవుని మాటను లక్ష్య పెట్టడం మానివేశారు. అందుకనే జీవితాల్లో అపజయము, నెమ్మది లేకపోవుట, సంతోషము లేకపోవుట, అనారోగ్యాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నెమ్మది లేకపోవుట, ఇవన్నీ వెంబడిస్తూ ఉంటాయి మన జీవితాల్లోనైనా. ఆస యోధా వారికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు నా మాట వినని ఎడల. ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో, దేవుడు అప్పుడు మన పక్షాన నిలబడతాడు. దేవుడు మన పక్షాన నిలబడినట్లయితే ఏ బాధ మనల్ని ఏమీ చేయలేదు. గమనించండి, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. కాకపోతే ఏంటంటే, దేవుని కార్యము మనం చూడాలంటే ఆయన మాట గట్టి చెప్పాలి. దేవుని మాట ఎప్పుడు మనం వింటాం మానేస్తాం తెలుసా? మనకు అనుకూలంగా ఉన్నంతసేపు దేవుని మాట వింటాం, మనకు నచ్చినంతసేపు దేవుని మాట వింటాం. ఏదైనా
మనకు నచ్చనది, మన హృదయం ఇష్టపడంది, మన శరీరము కొద్ది కష్టమైంది కానీ దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, ఏదైనా ఇడిచిపెట్టి అన్నాడు అనుకో, ఏదైనా చేయమన్నాడు అనుకో, మన వెంటనే దేవుడి మాట పక్కన పెట్టేస్తాం. ఇక మన ఇష్టం మన చిత్తం నెరవేర్చుకుంటాం ప్రారంభిస్తాం. ప్రభునందు ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాట మనలో నుంచి తొలగిపోతుందో, ఆయన మాట వినటము ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేస్తామో, మొదట మన హృదయంలో నెమ్మదము, డబ్బు ఉండొచ్చు, కడుపు మీద భోజనాలు ఉండొచ్చు, వెరైటీల మీద వెరైటీలు తినవచ్చు, బాగా డబ్బులు కనపడవచ్చు, కానీ హృదయంలో మాత్రం నెమ్మది మాత్రం. అదేంటయ్యా, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, డబ్బులుంటే అన్నీ వస్తాయి, డబ్బులుంటే సంతోషం వచ్చింది, డబ్బులుంటే గంతులు వస్తాయి, డబ్బులుంటే సరదా వచ్చింది, డబ్బులుంటే గౌరవం వచ్చింది. ప్రభుడు దుఃఖుడికి దేవుడు రావచ్చింది కదట్లా. కానీ హృదయంలో మాత్రము వేదన, కష్టము ఒకటి ఎప్పుడు మనల్ని పలకరిస్తానే ఉంది. ఇది ఎప్పుడైతే దేవుని చేత నింపబడిందో అప్పుడే మనకి మారు మనస్సు, సంతోషం అనేది మన హృదయంలో కలిగింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, దావీదు చెప్తాడు, ఒకని ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే నువ్వు ఇప్పుడు పొందుతున్న సంతోషం, నీకు కలిగిన దాన్ని బట్టి, కలిగిన ధనాన్ని బట్టి, కలిగిన వెండి బంగారమును బట్టి, కలిగిన వాటిని బట్టి కలిగే సంతోషం కంటే ఒక ప్రత్యేకమైన ఆనందము, సంతోషము మన హృదయాల్లో దేవుడు గుర్తిస్తాడు. ఆ ఆనందము, సంతోషము రుజు చూచి కూడా దాన్ని పోగొట్టుకున్న వారుగా మనం ఈ లోకంలో మిగిలిపోతుంది. దేవుని బిడ్డలారా, అయ్యా కలిగి ఉన్నాయన్నీ మాకు కలిగి ఉన్నాయి కదా, మేము సంతోషంగా ఉన్నాగా, ఇంకా మళ్ళీ మాకు ఏం కావాలి? దేవుని బిడ్డలారా, నీకు కలిగి ఉన్న వాటి యందు నువ్వు ఆసక్తి చూపి వాటి మీద నువ్వు చూపు ఉంచుతున్నావు, కానీ అవి ఆపత్తినము నీకు అక్కడికి రావు. అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. అవి నిన్ను దేవునితో మమేకము చేయవు. ఏదో ఒక నాటికి యాకోబు సంపాదించుకున్న 14 సంవత్సరాల ఆస్తి, భార్య, బిడ్డలు, ఇవన్నీ నాకొద్దు, ఇవన్నీ మీరు వెళ్ళిపోండి, నేను దేవుని కలుసుకోవాలన్న ఆ సమయం మన జీవితాల్లో దేవుడు తప్పక తీసుకొస్తాడు. అంటాడు, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు దినము రాకముందే. నీకు కలిగిన వాటి యందు సంతోషము లేదని చెప్పే రోజు ఒకటి కలిగి ఉన్నాం కనుక యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించండి, ఈ రాత్రి నేను నిన్ను విడిచిపెట్టాను. అదేంటి, సంపాదించుకున్నాడు కదా, 7 సంవత్సరాలు చేసి భార్యలు సంపాదించుకున్నాడు, 7 సంవత్సరాలు చేసి విస్తారమైన మందరం సంపాదించుకున్నాడు, వెల్లిని సంపాదించుకున్నాడు, బంగారం సంపాదించుకున్నాడు, బెల్లం సంపాదించుకున్నాడు. మళ్ళా దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతాడేంటి? అన్ని సంపాదించుకున్నాడు కానీ హృదయంలో సంతోషాన్ని మాత్రం సంపాదించుకోలేదు. ఎక్కడో భయము, ప్రీతి ఇవి వెంబడిస్తూ ఉన్నాయి. అందుకని
రాత్రి పేపురేవులు యాకోబు ప్రార్థన చేస్తాడు, నీవు నన్ను ఆశీర్వదించండి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుని మాట యాకోబు వినటానికి ఆ రాత్రి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ రాత్రి నుంచి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. హల్లెలూయా. నువ్వు మాట వినటానికి నిర్ణయించుకున్నప్పుడే నీకు బోనస్. చాలా మంది ఆ కాసేపు వింటారు, ఆ కాసేపు గురిపేసి ఆ కాసేపు ప్రార్థనలో ఉన్నసేపు ప్రభా ప్రభా స్తోత్రం హల్లెలూయా స్తుతులు అంటారు. ఈ గేట్ దాటినాక శుద్ధి ఎక్కడ పోతుందో, ప్రార్థన ఎక్కడ పోతుందో, ఇవన్నీ ఎక్కడ పోతాయో కూడా అనిపిస్తుంది. దేవుడు పెట్టారా గమనించండి. ఇశ్రాయేలు మీదకి యూదా వారి మీదకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు దేవుని మాట వినడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్నాడు, నువ్వు నా మాట వింటావా? నీవు ఒకవేళ నా మాట విన్న ఎడల నీ పక్షాన్ని నేను ఉంటాను. హల్లెలూయా. కింద చదివినట్లయితే యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షమున అగు. ఎవరి పక్షాన ఉండాలి చెప్పదు. ఎవరి పక్షాన ఉన్నాం? ఈ లోకంలో ఎప్పుడు రెండు ఉంటాయి, ఒకటి దేవుడు, లోకం. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవం బ్రహ్మం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అన్న. లోకాన్ని దేవుడు సృష్టించాడు, ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఈ లోకములో ఉన్న వాటిని మనము ఏలాలి కానీ ఈ లోకములో ఉన్న వాటిని మనం ఎన్నడూ బానిసలు కాదు. దేవుని చేత సృష్టించబడినవి, మనుషుల చేత సృష్టించబడిన దానికి మనం ఎన్నడూ దాసులము కాకూడదు. అందుకని దేవుని వాక్యం తెలుసా, నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేవు. నువ్వు సిరికి దేవునికి దాసుడుగా ఉండలేవు. ఏదో ఒకదానికి. నువ్వు దేవునికి దాసుడు అయితే ఈ లోకానికి దాసుడు కాదు. ఈ లోకంలో ఏది నిన్ను ఆకర్షించలేదు, దాన్ని నువ్వు ఏలుతావే కానీ దానికి నువ్వు దాసురాలవు కాలేవు. దేవుడు పెట్టిన టీవీ మనం కొనుక్కున్నాం, మన డబ్బులు పెట్టి దాన్ని మనం ఏలాలి. అవునా కదా? మనకి ఇష్టమైనప్పుడు పెడతాం, ఇష్టమైనప్పుడు కట్టేస్తాం. దానిని మనం ఏదే వారం కానీ ఫోన్ కొనుక్కున్నాం, దానికి మనం దాసులమో మనం దాన్ని వేస్తామా? ఏలాలి. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది. మనం కట్టేయాలనుకుంటే కట్టేయగలం, ఆపేయాలనుకుంటే ఆపేయగలం, అసలు తీసేయాలనుకుంటే 3 నిమిషాలు ఇచ్చే డబ్బులు తెచ్చుకోవాలి. హల్లెలూయా. దాన్ని సృష్టించిన మనమే, దాన్ని కొనుక్కున్న మనమే, దాని మీద మన యజమానులే కానీ దానికి మనం దాసులు కాదు. దేవుడు పెట్టారా? కానీ ఏమైపోయింది ఇప్పుడు? ఈ ఆలవలసిన దానికి దాసులు అయిపోయాం.
ఎలవలసిన దానికి దాసులు అయిపోయాం. తినాలంటే తినగలం, తినకూడదనుకుంటే తాగాలంటే తాగలం, మానేయాలనుకుంటే పనేయగలం. ఎప్పుడు దానికి మనం దాసులుగా ఉండటం మానేస్తున్నాం. హల్లెలూయా. ఈ శరీరమైన ఈ లోకంలో ఉన్నవైనా మన వాటిని అలాలే కానీ వాటికి మనం ఎన్నడూ దాసులు. హల్లెలూయా. మరి ఎవరి పక్షమై ఉండాలో తెలుసా? మనం ఎప్పుడు ఈ లోకాన్ని మనం వెళ్తామో తెలుసా? ఎప్పుడు ఈ లోకంలో మనం దాసులు కాకుండా ఉంటామో తెలుసా? మనము దేవుని పక్షము వారిగా మార్చబడినప్పుడు. హల్లెలూయా. ఆయన పక్షము వారుగా మనం మార్చబడాలి అంటే మనం దేవుని మాట వినాలి. ఎంత బాగా వింటున్నాం, ఎంత బాగా వింటున్నాం, ఎలా నడుచుకుంటున్నాం? మనం దేవునికి దాసులుగా ఉన్నామా, ఈ లోకానికి దాసులుగా ఉన్నామా? ఇంత లేని సిగరెట్, ఇంత మొత్తం, ఇంత శేష మనం ఏం చేస్తాం తెలుసా? ఏళ్తాం. వాటిల్ని మనం ఏవాల్సింది బదులు డబ్బులు మనయే. దేవుడు మాట వింటున్నాం కానీ అవి మనల్ని ఏళ్తున్నాయి, కానీ మనం మాత్రం దేవుని పక్షాన నిలబడలేకపోతాం. హల్లెలూయా. 500 మనల్ని ఏలేస్తుంది. 10,000 రూపాయలు దేవుడిని దూరం ఏం చేస్తాం? ఒక ఉపవాస ప్రార్థన 500తో కొనేస్తున్నాడు మన సైతంగా. ఉపవాస ప్రార్థనకి వెళ్తారు కదా, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేయాలి. సాయంకాలం 500 కూడుందంట, రేపంతా ఉండి ఎల్లుండి రావాలంట. మరి వాళ్ళ శనివారం ఉపవాస ప్రార్థన ఇష్టం. 500 కావాలా ఉపవాస ప్రార్థన కావాలి. రేపు బల్లారాధన తీసే, నీకు 500 కావాలా బల్లారాధన కావాలా? అయ్యా 500 లేకపోతే సోమవారానికి నా ఊపిరి ఆగిపోతుంది. ఎవరు మాట్లాడుతున్నా చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు దేవుడి మాట, దేవుడి మాట అని చెప్పేది ఎవరు మాట్లాడుతున్నాం? ఎవరు మాట్లాడుతున్నాం? 5 రోజులు పనిచేసుకుంటే ఆ చక్కగా ఆదివారం గుడికి వచ్చి దేవుడిని ఆరాధించి భార్య బిడ్డలతో సంతోషించంటే భార్య వెళ్ళిపో, ఆదివారం వేసి అంత ఖాళీగా ఉండి 9 గంటల పని అయిపోయింది కదా, ఎల్లో పనికి. అంతకైతే రాత్రికి తెచ్చు రాత్రికి తెచ్చుకుని ఒళ్ళు పులిసిపోయి ఒక మాట మంచి లేదుగా, ఒక మాట్లాడుకోవడం లేదుగా. ఎంతవరకు నువ్వు వెళ్ళు నేను వెళ్తా, నువ్వు వెళ్ళు నేను వెళ్తా. ఎప్పుడైతే ఐక్యత ఉండదో, నువ్వు వెళ్ళు నేను వెళ్ళే దగ్గర ఇంకోళ్ళు కలిసి కూర్చొని సంతోషము, మంచి చెడు, దుఃఖము, బిడ్డల జీవితాలు, పరిస్థితులు, కుటుంబం గురించి మాట్లాడుకోవడం లేదుగా. నీకు 300 వచ్చినా నాకు 500 వచ్చినాయి, నీకు 10 వచ్చినాయా నాకు 2 వచ్చినాయా? అయ్యా ఏమన్నాక వాళ్ళు కలిసి పైకి పని పాట లేకుండా ఏమ్మా ఒళ్ళు నడు నింపయ్యా. దేవుడు పెట్టారా? దేవుడి క్రమం పెట్టలా. చాలా భయంకరమైన జీవితాలు ఏంటి తెలుసా? రేతులు ఒకళ్ళ పనికి వెళ్తారు, పగల ఒకళ్ళ పనికి వెళ్తారు. ఎందుకు బతుకు బతికేదాని కన్నా నాకు ఎంతదే. రేతులు పనికి ఒకళ్ళు వెళ్తారు, భార్య రేతులు పనికి వెళ్ళింది అనుకో, సాఫ్ట్వేర్ జీవితాలండి. రేతులు భార్య పనికి వెళ్ళింది, పగల భర్త పనికి వెళ్తారు. ఏంటి కర్మ? భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోతాడు రేత్రి ఉద్యోగానికి. ఆడ పగలొస్తాడు, ఈ అమ్మాయి పగల ఉద్యోగానికి. ఏంటి కర్మ? కర్మ కాదయ్యా, డబ్బు.
మీకు తెలియదేమో గోల్డ్ డబ్బులు వస్తున్నాయి, దాంతో పాటు ఆడో వస్తున్నాయి. దేవుడు పిల్లారా, ఎందుకో తెలుసా, దేవుడు ఈ రకంగా సృష్టిని సృజించలేదు. దేవుడు పిల్లారా, ఈ లోకము శరీరాశలు, నేత్రాశ, జీవపురము మనల్ని ఏళ్తున్నాయి. మనం అనుకుంటున్నాము దేవుడు ఏళ్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు. ఎట్లుంటాడు? నువ్వు దేవుని మాట వినకుండా, నువ్వు దేవునికి లోబడకుండా దేవుడు నీతో ఎలా ఉంటాడు? ఆశా, యోధావారు, బెన్యామీలు కూడా వీళ్ళంతా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే. మేము బాప్టిజం తీసుకున్నామంటే మేము 5 రోజులు వెళ్ళి వచ్చామండి, 15 రోజులు వెళ్ళామండి, నెల ఉపవాసం ఉన్నామండి, 40 రోజులు ఉన్నామండి. నువ్వు బాగున్నావు. ఆ దేవుడు చెప్తున్నా అంట, ఇవి ఎక్కడి నుంచి కనపడుతుంది చూసారా, ఇక్కడ నుంచి 10 రోజులు దాటి చెట్టు దాకా, ఇదిగో ఇదంతా ఈ పొలం అంతా ఇదంతా జీవితం తెలుసుకొస్తున్నా అంట. వీడు వాకుల మనసు, అమ్మో పెద్ద కోటేశ్వరి, అమ్మో ఇంత పెద్ద డబ్బులు, ఇదంతా 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 జీవించి చివరికన్నా అండి ఇదంతా ఒకప్పుడు మారే. మనం ఇదే ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసాం తెలుసా, ఒకప్పుడు ఒకప్పుడు మోకాళ్ళు వేసాం, ఇప్పుడు మరి ఇప్పుడు ఒకప్పుడు ఎంత మాదే కానీ ఇప్పుడు 10 రూపాయలు ఉంటేస్తావా అన్న. మనం కూడా ఒకప్పుడు ఎడ చేసాం పేపర్లు, ఒకప్పుడు ఎడ తిరిగాం, ఒకప్పుడు ఎటు చూసాం, కానీ ఇప్పుడు మా కోసం కొద్ది ప్రార్థన చేస్తావా? అంతనోడు మాకు మీకోసం అయిపోయింది. ఆశా, యోధావారు, బెన్యామీలు కూడా దేవుడు ఇదే చెప్తున్నాడు. ఒకప్పుడు ఉన్నది భక్తి, ఒకప్పుడు ఉంది విశ్వాసము, కానీ ఇప్పుడు ఏముంది తెలుసా, కళ్ళు మూసుకొని నిద్రపోతాం. ఏమొచ్చింది ఇప్పుడు మన భక్తి అంత భయంకరంగా వచ్చేసి తెలుసా, కళ్ళు మూసుకొని తోగటం, ఊగటం, పట్టభాగంలో ఊగుతున్నారే, మెట్ట మధ్యాహ్నం ఊగుతున్నారే, రేతులు ఊగుతున్నారే. వినాలన్న మనస్సు లేదు. ఎప్పుడైతే వినాలన్న మనసు పోగొట్టుకుంటావో వెంటనే నువ్వు లోకాల పక్షాన్ని చేరిపోతావు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీరు నా మాట విని నా పక్షమునకు మీరు వచ్చింది. హల్లెలూయా. ఎవరి పక్షాన? ఎవరి పక్షాన? ఎలా దేవుడి పక్షానికి వెళ్తామంటే ఏంటి? దేవుడి పక్షానికి వెళ్తాం అంటే ఏంటి? ఒకటే సింపుల్ చెప్తున్నా, అదొక్కటి చేయండి చాలు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్ని లక్షణాలు మనకు వచ్చింది. ఏం చేయాలి? దేవునికి ఫస్ట్ ప్లేస్. ఆ ఒక్క ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఉదాహరణ చెప్తా. వాళ్ళ ఆదివారం పనా దేవుడా 2 వస్తాయి. దీంట్లో దేని ఫస్ట్ ప్లేస్ ఇస్తావో అది నీలో ఉంటుంది, నీతో ఉంటుంది. దేవుడికి ఇచ్చేవరకు ఎవరుంటారు? దేవుడి పక్షాన్ని వెళ్ళిపోయినట్టే కదా నువ్వు. ఉపవాస ప్రార్థన, దేవుడా పని, కోపం వస్తుంది వెళ్ళి కొట్టాలా దేవుడా, నాగాదా ఆడాలి ఇప్పుడు వెళ్ళి ఈ పొజిషన్లో, ఈ పరిస్థితుల్లో. దేవుడా శరీరం అంటది, పుడుకు అంటది, ఏమి వెళ్తావు వేతనకి, రేపు పొద్దునే వెళ్దామని అంట. సినిమా వర్షం పురుగులో నమ్మమా ఊరుతుంది, భయంకరమైన తుమ్మానే వద్దులే కానీ 4 చుక్కలు పడుతున్నాయి, వాన చుక్కలు. వస్తావా నా ఎంతవా? అసలు గుర్తుపెట్టుకొని మనసులోకి ఎప్పుడైతే దేవుడా
లోకం అనే ప్రశ్న ప్రారంభమైందో నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఆటోమేటిక్గా నువ్వు దేవుడి పక్షానికి వెళ్ళిపోయినట్టు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, దేవుడి పక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనసునా దేవుడా, డబ్బులా దేవుడా, శరీర సుఖమా దేవుడా, ఆకలా దేవుడా, మర్యాద దేవుడా, గౌరవమా దేవుడా? నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం ప్రారంభిస్తావో నీవు దేవుడి పక్షానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వెళ్దాంలే, చేద్దాంలే, ఇద్దాంలే, డబ్బులు కాసుమా, ఏది నువ్వు దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తావో నువ్వు ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చిన రోజున దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేనికి ప్రథమ స్థానం ఇచ్చి మొదటి స్థానం ఇస్తున్నావో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడి దగ్గరికి చేరిపోతాడు. నేను ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అని అపవాది ఎప్పుడు మనతో పోరాటం చేస్తాం. స్వామిని అడిగింది, నేను ముఖ్యమా మేకలు ముఖ్యమా అంటే, నువ్వు పక్కనకి వెళ్ళు, నాకు మేకలే ముఖ్యం అంటే ప్రభు అనుకుంటాడు నీ కాలి తప్ప చేశాను. నా మందిరానికి వస్తావని, నా కొరకు తిరుగుతావని, నా కొరకు జీవిస్తావు అనుకుంటే ఇప్పుడు నన్నే పక్కన పెట్టేస్తున్నావు కదా. ఖాళీ ఉన్నప్పుడు వస్తారయ్యా, ఖాళీ ఉన్నప్పుడు చేస్తారయ్యా, ఇప్పుడు చేయనయ్యా, ఇప్పుడు రానయ్యా, ఇప్పుడు కుదరదయ్యా. దేవుని మాటను ఏం చేస్తున్నాను తెలుసా? నాకు ఒక మాట పలకాలంటే భయం వేసింది. ఎందుకు తెలుసా? ఆయన అంటున్నాడు, ఆయన మనం పలికే మాట ఎవరంటున్నారు తెలుసా? నీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తున్నాను. మన గర్వపు మాటను బట్టి, మన గర్వపు ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏడుస్తున్నాడు. మన మాట వినని తత్వం బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని పక్షానికి వెళ్ళిపోతాము, ఎప్పుడైతే దేవుని పక్షానికి మనము మార్చబడతామో దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి 15వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఈలాగు అలాగు అయ్యా నీ మాట వింటా, నీ పక్షాన్ని ఉంటానయ్యా, నీకు ప్రథమ స్థానం ఇస్తానయ్యా అని ఎప్పుడైతే ప్రమాణము చేయగా చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధము లేకుండా. హల్లెలూయా. నీ జీవితంలో యుద్ధాలు అయిపోతాయి, నీ జీవితంలో బాధలు అయిపోతాయి, నీ జీవితంలో రోగాలు అయిపోతాయి. ఏదో ఒకటి ఇంటి మీద పడుతుందయ్యా, ఏదో ఒకటి ఒకడొదిలితే ఒకటయ్యా, ఒక కష్టం పోతే అయ్యా, ఒక బాధ పోతే ఒకటయ్యా అంటే దేవుడి మాట విను, దేవుడి మాట విను. దేవుని పక్షానికి మార్చబడి
ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన పక్షాన మార్చబడ్డావో నీకు మొదట కలుగు ఆశీర్వాదం తెలుసా? నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయనను అంగీకరించారు. చాలా మంది ఇక్కడ అంగీకరిస్తారు, అంగీకరించుకోండి. నీ హృదయమును పలకల మీద దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆయన మర్చిపోయాడు. పెద్దలతో చెప్పేవాడు ఎప్పుడైనా మోసం చేశాడు. దేవుడికి ఎన్ని దొంగ ప్రమాణాలు చేస్తాం మనం తెల్లారేసి. కానీ మన ప్రమాణాలన్నీ దొంగయ్యాయి. కానీ ఇశ్రాయేలీయులు అలా చేయలేరు. ఎలా చేశారు? పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో. ఇలా చేయబడిన ప్రమాణం ఎన్నడూ మనం తప్పలేం. చూడు, ఒక కూర మానేశాను, ఒక వస్తువు పెట్టుకుంటూ మానేశాను అంటే మళ్ళీ పెట్టుకునే పరిమాణాలు కూడా చూశాను. కానీ కొంతమంది మట్టిలో చేరే వరకు, మహిమను చూసే వరకు మాతత్వం మన మాటలో ఎంత భయంకరంగా ఉండేది. అక్కడ గోపికరాలు గారు ఇంటిగా ప్రభుత్వం ప్రియమైన దేవుడు పిల్లరా మాట నువ్వు దేవుడు మాట వింటే ఇంటికి అన్ని మాట వింటారని మా మీరందరూ ఇంటి ఆ అంకాలు కూర్చున్నామంటున్నాము. ఆ ఇల్లు ఏమన్నా బాగుపడిందేమో, ఒక పిల్ల జల్లాతో చక్కగా మారు మనసుకొని సంతోషం దేవుడు మాట్లాడుకుంటాడు. రాసుకుంటుంటే ఒక పైకి ఒక కష్టం లేకపోతుంది. ఏంటి బాధ, ఏంటి కష్టాలు, ఇక్కడ ఇది బాధగా ఫీల్ అయితే అసలు ఇంటికి వెళ్ళినాక అంత నరకమే. దేవుడు అంటున్నాడు, ఆయన మాటను మన హృదయంలో మార్చితే నామకార్థంగా ఇంకెంతాల బదులుతో ఇంకా ఈయన వదిలేసేదానిలాగా, ఇంకా ఈయన వదిలేసేవాడిలాగా, ఇంకా దొంగ ప్రమాణాలు చేసుకుంటా, అయ్యా నేను నువ్వే నాకు, నీవే జీవితం, నన్ను అనేవాళ్ళ నుంచి దేవుడి కోసం ఉంటా. నువ్వు తెల్లపోతునుకుంటే వందనాలు. ఎందుకు అబద్ధాలు? ఎంతకాలం మోసం చేస్తావు? మనుషుల్ని మోసం చేస్తున్నావు. ఓ సత్యాలు, ప్రమాణాలు, తీర్మానాలు, ఈ మోసాలు ఎప్పుడైతే మానేస్తామో ఆటోమేటిక్గా మనం దేవుడి పక్షానికి వెళ్ళిపోయినట్టు. హల్లెలూయా. వారు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రమాణం చేశారంట. ఆనాటి నుంచి పోరాటాలు ఏమైంది తెలుసా? ఆగిపోయినాయి. పోరాటాలు ఆగిపోయినాయి, యుద్ధాలు ఆగిపోయినాయి. నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువుని సేవించడం మొదలు పెడతావో ఆ రోజునే నీ ఇంట్లో యుద్ధాలు ఆగిపోయి. ఆమేన్. ఎప్పుడు మొదలెడతాం? అయ్యా నేను ప్రమాణం చేస్తున్నా, ఇంకెవరైనా తగదయ్యి నువ్వు మన ఎంత మళ్ళీ మాట్లాడతాం. మాట ఇచ్చకి తప్పకూడదు. అది మనకు లాభపూర్ణ. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, నష్టం కలిగితే మాట్లాడతాం, లాభాలు కలిగితే నేను అట్లా నిలబడ్డాను తెలుసా, ఏదో లాభం ఉంటే. అదే లాభం లేకపోతే రోజు తీసి పక్కన పెట్టేసి. గమనించండి, ఒకసారి మనం దేవుని సన్నిధిలో ఆయన పక్షానికి వెళ్ళిపోతే మన జీవితంలో యుద్ధాలు, మనం దేవుని పక్షానికి వెళ్దాం.
దేవుని సన్నిధిలో దేవుని కృపలో పాత్రలో ఇప్పుడు మాత్రం దేవుడు దీవించుకున్నాడు.